ఫోన్ చేశారు, మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా ఫోన్ అయితే అప్పుడు చాలాసేపు చేసామండి, చాలాసార్లు చేసాము. మరి మీరు ఎత్తలేదు, ప్లస్ ఎత్తిన తర్వాత అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది కిషోరా? నా పేరు రాజు అండి. రైట్. ఇప్పుడు కిషోరా ఏదో ఉంది కదా పేరు. ఒక నిమిషం లైన్లో ఉండండి, నేను చూసి చెప్పేస్తాను ఎంతసేపు. లైన్లో ఉన్నాను. సురేష్ పేరు. రాజు 622 లాస్ట్ లో 622. ఇప్పుడు అవునండి, నేనండి 622. భరతమాతను బెంగుతా అని వాట్సాప్ లో పోస్ట్ పెట్టాడు. అది తప్పు సార్, అది మార్కింగ్ చేశారండి. మార్కింగ్ చేసింది మార్కింగ్ ఎట్లా అండి? ఒక్క నిమిషం. యాక్చువల్ గా ఇది వచ్చింది మా ఫ్రెండ్ కి, ఇట్లా మెసేజ్ చేశాడని వెంటనే నాకు స్క్రీన్ షాట్ కూడా పంపించారు. వినండి ఫస్ట్ మీరు ఒక మాట చెప్పారు అక్కడ మార్కింగ్ చేశారు అని. దానికి క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. నేను మార్కింగ్ చేశారు అంటే మార్కింగ్ కాదు, అసలు అతను అవి పంపించినప్పుడు ఒరిజినల్ స్క్రీన్ షాట్ అనేది నాకు పంపించారు, నేను చూశానని. అంటే ఇప్పుడు అంటే మీకు ఎవరెవరైతే ఫోన్లు చేస్తున్నారో ఫోన్లు చేసిన వాళ్ళందరికీ మార్కింగ్ చేశారండి, నా పేరు రాజండి, సురేష్ లేదండి, సురేష్ నెంబర్ కాదండి, ఇది నా నెంబర్ అండి, నా నెంబర్ పంపించారండి అని కవర్ చేసుకుంటున్నారా? నేను ఒక విషయం అంటారా? చెప్పండి. ఇప్పుడు మెసేజ్ అనేది ఎవరు పెట్టారో ఏంటో, అది మార్కింగా లేకపోతే ఒరిజినల్ అనేది మీరు నిర్ణయించగలరా? ఎందుకంటే మీ నెంబర్ తో పంపించారు కాబట్టి. అదే ఇప్పుడు అవతల వ్యక్తి మీకు పంపించాడుకోండి, అవతల వైపునే మీరు మాట్లాడతారా, మా వైపు మీరు మాట్లాడరా? అక్కడ ఆల్రెడీ పెట్టింది మీరని కనబడుతుంది అక్కడ. లేదు, ఉంటుందండి. అదంతా కూడా మార్కింగ్ చేసి వ్యవహారం మళ్ళీ మార్కింగ్ చేశారని చూడండి. మీరు ఇంకెవరికైనా చెప్పుకోండి మార్కింగ్ చేశారని, నా దగ్గర ఒరిజినల్ పిక్ ఉందని చెప్తున్నా మీకు. ఎందుకంటే సరే వినండి, జైయూఎస్ఏ ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి లాస్ట్ లో భరతమాతను బెంగుతా అని చెప్పి మెసేజ్ పెట్టినప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడి ఒరిజినల్ పిక్ నా దగ్గర ఉంది, ఒరిజినల్ గా ఉంది. అదేదో మార్కింగ్ చేశారని చెప్పేసి అంటే మీరు మిగతా వాళ్ళు ఎవరికైనా చేస్తే, లేదా మిగతా వాళ్ళు ఇంకెవరైనా మీకు ఫోన్ చేస్తే అలా చెప్పుకోండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఆ మార్కింగ్ చేశారంటే నమ్మేస్తారు. నా దగ్గర ఒరిజినల్ ఉందని చెప్తున్నా. ఇప్పుడు వినండి, ఫస్ట్ నుంచి జరిగిన చాటింగ్ అంతా కూడా ఫస్ట్ నుంచి జరిగిన చాటింగ్ కూడా మొత్తం నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఏం జరిగింది ఏంటి ఇప్పుడు మీరు ఏదో కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు కదా, మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అతను ఎవరైతే అతను కూడా లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. గోపి గారు మీరు ఏమైనా స్క్రీన్ షాట్లు ఏమైనా ఎడిటింగ్ చేశారా, మార్కింగ్ చేశారా? హలో, నన్ను మర్చిపోయా? పంచాయతీ పర్యవేక్షణ చూస్తున్నావు కదా, నన్ను గుర్తున్నానా? గుర్తున్నానా? వీడికి నోట్లోంచి ఇప్పుడు మాట్లాడుతాడండి. అదే పోగా అవ్వగలరా మీ అమ్మలు జాంగ, మీ అమ్మలు పోగల అంటే ఇప్పుడు మీరు అన్నాడని ఇది ఒప్పుకుంటున్నట్టు. ఇప్పుడు రికార్డింగ్ పెట్టండి, ఇది పడిగారు అలా కదండి. కల్లా ఏం చెప్తున్నాడు, కట్ చేసుకున్నాడు. హలో ఎవరన్నా మాట్లాడదు? నా పేరు సురేష్ అని, డ్రైవర్ని. నా పేరు రమేష్ అండి, నేను బొక్కలు డాక్టర్ని. బొక్కలు డాక్టర్వా? ఏం కావాలి నీకు? బొక్కలు డాక్టర్ అండి, బొక్కలు డాక్టర్. అదే ఏం కావాలి నీకు? అదేనండి, నా బొక్కలు ఉడిపోయాయండి అన్ని జాన్సన్ గారు దెబ్బగా. అయితే వాడికి మడ్డ గుర్తులో పెట్టుకోపోయినా తగ్గిపోతుంది కదా. అదే చాలా పోకులో పెడితే సరిపోతుందని అనుకున్నామండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు లంజోడకు.
లేదు నీ అమ్మ మీద నీ అమ్మని దింగుతాను రా రమ్మనరా. నీ ఎక్కలేదు అలా అరే రికార్డ్ అవుతుందిరా ఇదంతా, మళ్ళీ ఇది దీంట్లో పెడతాను నేను యూట్యూబ్ లో నీ నెంబర్. పప్పు ఒకళ్ళ మొట్ట చెప్పు ఇంకా ఇంకా నీ పేరు చెప్పు. కొత్తపేట గుంటూరు కొత్తపేట లంజాడు పెట్టి నీ పేరు సురేష్ సురేష్. నీ పేరు సురేష్. నెంబర్ 2 నెంబర్లు నీయే కదా నా దగ్గర ఉన్నాయిలే. 16 నెంబర్లు 16 సిమ్ములు భర్త మాత్రం దిగుతాను నువ్వే కదా. నేను కాదా నువ్వు అన్నవరా ఆ మాట. ఆ స్క్రీన్ రికార్డ్ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉందిగా మరి. అది నువ్వు పెట్టుకున్నావు, మార్పింగ్ చేసి పెట్టుకున్నావు. నాకు ఇప్పుడు అట్లా కాదు, మార్పింగ్ చేసి నాకేం ఉపయోగం? నేను మార్పింగ్ చేసి నిన్ను మోసం చేసి నాకేం వస్తుంది? మరి అంత లైన్ లోకి వచ్చేప్పుడు కరెక్ట్ గా ఓకే, కరెక్ట్ గా లైన్ లోకి వచ్చేప్పుడు స్క్రీన్ షాట్ మళ్ళీ తీసి పంపించినా నీకు. నేను ఆ పొరపాటు మాట మాట్లాడినా నువ్వు యేసు ప్రభు ఎందుకు తిట్టావు? ఇప్పుడు దేశ ప్రభుని తిట్టు, నువ్వు మా దేవుని తిట్టాము భర్త మాత్రం తిడతావా? సరే మా దేవుని తిట్టు, నువ్వు ఎన్ని యేసు ప్రభుని తిట్టాను, నువ్వు మన మా హిందూ దేవుని తిట్టు, భర్త మాత్రం ఎందుకు తిట్టావు? నేను అవన్నీ తిట్టను, హిందూ దేవుళ్ళు అవన్నీ తిట్టవలసిన పని లేదు. హిందూ ఫ్రెండ్స్ తిరుగుతానన్నావా లేదా? నువ్వు రికార్డు నా దగ్గర స్క్రీన్ రికార్డు. యేసు ప్రభుని తిట్టి క్రిస్టియన్స్ ని ఎస్సీ వాళ్ళని తిట్టి మానవులు. ఇప్పుడు నీ మీద నేను కేసు పెట్టచ్చు, ఎందుకంటే భర్త మాత్రం తిట్టావు కాబట్టి. మానవులు మాధవులు అంటే ఎస్సీ కేసు పెడతాను నీ మీద. నా పేరు పండాయిష్ కాదు, గోపీనాయక్. నా పేరు గోపీనాయక్, నీకు తెలియదు. ఇందాక మాట్లాడి గోపాల్ నాయక్ నా పేరు గోపాల్ నాయక్. పెట్టి నా మీద పెట్టి ఎస్సీ కేసు పెట్టి ఎక్కడ రమ్మంటావు చెప్పు, నేను రేపు పొద్దున వస్తాను. వచ్చేసే అసదుద్దీన్ ఓవైసీ. ఎవరు మీ నాన్న వాడు? మా గురువు గాడ్ ఫాదర్, ముస్లిం గురువు గాడ్ ఫాదర్ మీ నాన్న. సరే సరే అట్లయితే నువ్వు ఎస్సీ అయితే ముస్లిం అవుతావు కదా, నువ్వు ఎస్సీ ఎలా అవుతావు ముస్లిం అవుతావుగా. ముస్లిం ఎస్సీ క్రిస్టియన్ అందరూ ఓకే అయ్యారు, అందరూ వాళ్ళందరూ కలిపి పుట్టావా నువ్వు? ఎట్లా నాకు అర్థం కాలేదు నువ్వు అన్నమాట. నువ్వు పుట్టావు, నీ పిల్లలు దిగితే నీ అమ్మని దిగితే వసతి ఆవేసి నువ్వు పుట్టావు. కాదురా, ఇప్పుడు నువ్వు ఓవైసీ అన్నావు, ఎస్సీ అన్నావు, ఏదో చెప్తున్నావు అన్ని, ముస్లిం అంటావు, క్రిస్టియన్ అంటావు, మరి వీళ్ళందరూ కలిపితే పుట్టావా? నా డౌట్, అందుకే అడిగాను నేను అట్లా. అదే నీ పిల్లల్ని అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ దిగితే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టావా? సరే నువ్వు పుడితే నాకు నీ అమ్మని దెంగితే నువ్వు పుట్టావు, అసదుద్దీన్ ఓవైసీ దెంగితే నువ్వు పుట్టావు. కాదండి, భరతమాతను తిట్టాడు వీడు. భరతమాత అంట భరతమాతను దెంగ అని తిట్టాడు వీడు. మరి వీడి మీద